మనశంకర వరప్రసాద్లో చిరు వెంకీ ఆటాపాట ట్రిబుల్ ఆర్లోని నాటు నాటు పాటని మించిపోయేలా ఉంటున్నట్టు అనిల్ కామెంట్స్. ఇంతకీ చిరు పక్కన వెంకీ మామ ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? హవెలు హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి వెంకటేష్ కలిసి యాక్ట్ చేస్తున్నారనే విషయం తెలిసిందే. మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు అని కూడా తెలిసిందే. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇద్దరు స్టార్స్ను ఒకే సినిమాలోకి తీసుకొచ్చి అభిమానులు కనువిందు చేయబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నటువంటి ఈ సినిమా 2026 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో చిరు వెంకీ కాంబోపై అనిల్ రావిపూడి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్పుకొచ్చారు. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి, నయనతార హీరోయిన్గా యాక్ట్ చేస్తుండగా వెంకటేష్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఇందులో చిరు వెంకీ కాంబినేషన్లో ఒక యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఒక సాంగ్ కూడా ఉన్నాయట. వీరిద్దరిపై వచ్చేటువంటి పాట కూడా అదిరిపోయిందని కూడా, అందులోని హుక్ స్టెప్ అయితే నాటును మించిపోయేలా ఉంటుందని కూడా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ అయితే విజువల్ ట్రీట్ అని టాక్ నడుస్తుంది. ఇదే విషయంపై అనిల్ రావిపూడి కూడా రియాక్ట్ అయ్యారు. ఇద్దరు పిల్లల తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి అప్డేట్ వర్షన్ అండ్ ఈసారి బాక్సులు బద్దలే, నాటు పాట స్పీడ్ వేరు, చిరంజీవి వెంకటేష్ చేసినటువంటి మనశంకర్ వరప్రసాద్ గారు పాట స్పీడ్ వేరు, ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్లో యాక్ట్ చేయడం ఒక ఎగ్జైట్మెంట్, అలానే ఇద్దరు కలిసి డాన్స్ చేయడం కూడా చూడ్డానికి కన్నుల పండుగ ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. సాంగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందని, త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తామని కూడా అనిల్ చెప్పారు. అంతేకాదు ఈ సినిమాలోని చిరు వెంకీలతో కలిసి నటించారని కూడా చెప్పారు. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చినటువంటి ట్రిబుల్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసినటువంటి నాటు పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పడక్కర్లేదు. అందులో ఇద్దరు హీరోలు చేసినటువంటి స్టెప్పులు అండ్ గ్లోబల్ వైడ్గా సినీ ఆడియన్స్ని ఊపేశాయి, ఆస్కార్ వర్క్ కూడా తీసుకెళ్లాయి. అయితే ఇప్పుడు 60+ ఏజ్ ఉన్నటువంటి చిరంజీవి వెంకటేష్ కలిసి మనశంకర్ వరప్రసాద్ గారి మూవీలో ఒక పాటలో ఆడిపాడున్నారని కూడా తెలుస్తుంది. నాటు రేంజ్లో స్టెప్పులు ఉంటాయని కూడా భావించలేం, కానీ తప్పకుండా ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇస్తుందని ఇన్సైడ్ వర్గాల టాక్ అయితే నడుస్తుంది. ఇంతకీ మనశంకర్ వరప్రసాద్ గారు రిలీజ్ ఎప్పుడంటే అని అడిగినప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలోని వెంకటేష్ 20 నిమిషాల బ్లాక్ చేశారని, చిరంజీవితో పాటు కూడా ఉంటుందని ఆ బ్లాక్ అండ్ అనిల్ కూడా చెప్పుకొచ్చారు. చిరంజీవి వెంకటేష్లను దశాబ్దాలుగా మనం చూస్తూ వస్తున్నాం. అలాంటి ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో చూడాలనేది సినీ లవర్స్కి ఒక డ్రీమ్లా ఉంటుంది. అలాంటి అవకాశం నాకు దొరికింది. చిరంజీవి వెంకటేష్ ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారనేది మీకు చూపించడానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నానని కూడా అనిల్ చెప్పుకొచ్చాడు. సినిమా ప్రమోషన్స్లో భాగంగా చిరు వెంకీ కలిసి ఒకే స్టేజ్పై కనిపిస్తారని కూడా తెలుస్తుంది. ఇద్దరు హీరోలను కలిసి ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నామని, త్వరలోనే ఇద్దరిని ఒకే స్టేజ్ పై చూస్తారని కూడా అనిల్ రావిపూడి హింట్ ఇచ్చారు. మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుందని కూడా మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. నెల రోజుల పాటు ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్లు కూడా చెప్పారు. సంక్రాంతికి చిరంజీవి మ్యాజిక్ చూడబోతున్నారు, ఫ్యాన్స్కి ఫుల్ మజానే అని కూడా అనిల్ రావిపూడి చెప్పినటువంటి మాటలు విన్నటువంటి ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేస్తే చూడాలని కూడా ఇద్దరు కామన్ ఫ్యాన్స్కి అయితే ఉంటుంది. బాలకృష్ణ కావచ్చు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వీళ్ళందరూ కూడా టాలీవుడ్లో స్టార్ హీరోసే. బట్ కాకపోతే ఎప్పుడు కూడా కలిసి మల్టీ స్టారర్ చేయలేదు. బట్ అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ అండ్ స్టోరీ డిమాండ్స్ అండ్ దాని తర్వాత ఫ్యాన్స్ ఉన్నటువంటి ఆబ్లిగేషన్స్ వల్ల అప్పట్లో కొన్ని సినిమాలు అయితే చేయలేదు. బట్ ఇప్పుడు చాలా రోజుల తర్వాత, అంటే దాదాపు ఒక 40 సంవత్సరాల తర్వాత ఇద్దరు కలిసి, అటు చిరు ఇటు వెంకీ కలిసి ఒకే స్టేజ్ మీద కలిసి యాక్ట్ చేయడం అనేది నిజంగా ఒక పెద్ద సర్ప్రైజ్ అనొచ్చు. అండ్ ఎస్పెషల్లీ సినీ లవర్స్కి మాత్రం ఇది ఒక పెద్ద ఎగ్జైట్మెంట్. ఎందుకంటే వెంకీ సినిమా వస్తుందంటేనే చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తుంటారు. ఇటు బాస్ సినిమా వస్తుందంటే కూడా చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. బట్ వీళ్ళిద్దరూ కలిసి అండ్ ఒక అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్, అది కూడా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అది కూడా పండగ వాతావరణంలో వచ్చేటువంటి సినిమా కాబట్టి ఆ డ్యాన్స్ కానీ, ఒక ఫైట్ సీక్వెన్సెస్ కానీ, ఆ కామెడీ ప్లాట్ కానీ డెఫినెట్గా ఇవన్నీ కూడా వీళ్ళకి టైమింగ్ కూడా, ఇది మెగాస్టార్ టైమింగ్, అటు వెంకీ మామ టైమింగ్ ఇద్దరిది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి దాన్ని అనిల్ ఎలా హ్యాండిల్ చేశారు అండ్ ఎలా చూపించబోతున్నారు అనేది ఇక్కడ పెద్ద సర్ప్రైజ్. సో చూడాలి మరి. ఇన్ కేస్ సినిమా మాత్రం డెఫినెట్గా బజ్ విషయంలో చాలా హైప్లో ఉంది. కానీ ఇక్కడ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్, ఎస్పెషల్లీ అనిల్ రావిపూడి చేసినటువంటి ప్రమోషన్స్ ఇంకెవరు కూడా చేయరు. కాకపోతే దీన్ని ఎలా కొత్తగా ప్లాన్ చేశారు అండ్ ప్రమోషన్స్ని ఏ విధంగా సినిమాని జనాలు తీసుకెళ్తారు అంటే డెఫినెట్గా ఇంకొక 1 మంత్ అయితే మనం వెయిట్ చేయాల్సిందే. బట్ ఏదేమైనా కానీ నెల రోజులు ఓన్లీ ప్రమోషన్స్కే యూస్ చేశారంటే డెఫినెట్గా అనిల్ రావిపూడి ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఈవెన్ నయనతార ఎప్పుడు కూడా ప్రమోషన్స్కి రాదు. బట్ అలాంటి నయనతారని డెఫినెట్గా సినిమా రిలీజ్ కాకముందే ఒక ప్రోమో తోటి ఒక ప్రమోషన్ స్టార్ట్ చేశారు. బట్ నయనతారతో కొత్తగా ప్రమోషన్స్ ఏం చేపిస్తారో అనిల్ అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ ఏదేమైనా కానీ అనిల్ చేసేటువంటి ప్రతి ప్రమోషన్ ఫ్యాన్స్కి డెఫినెట్గా సర్ప్రైజ్లే ఇస్తాయని కూడా అనుకోవడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి ఎంఎస్జీలో అటు వెంకీ ఇటు చిరు కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి?
కామెంట్ చేసి చెప్పండి.